హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. మనం ఈ వీడియోలో 9th ఫిబ్రవరి నుంచి 15th ఫిబ్రవరి వరకు 34th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ పల్సెస్ డే గురించి, రెండవది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ గురించి, మూడవది యునానీ డే గురించి, నాలుగవది సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి, ఐదవది నేషనల్ హైడ్రోజన్ మిషన్ గురించి, ఆరవది రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2021 గురించి, ఏడవది సంకల్ప్ అనేటటువంటి స్కీమ్ గురించి, ఎనిమిదవది ప్రీ మ్యాట్రిక్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్స్ గురించి, తొమ్మిదవది వరల్డ్ రేడియో గురించి, పదవది నేషనల్ మాన్సూన్ మిషన్ గురించి, 11వది ముషాయిరా గురించి, 12వది కూ అనేటటువంటి యాప్ గురించి, 13వది మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ గురించి, 14వది మైగ్రెంట్ లేబర్ గురించి, 15వది PM మోదీ విజిట్ గురించి, కేరళకి రీసెంట్గా విజిట్ చేసినటువంటి సందర్భంగా ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటాము. అలాగే 16వది వచ్చేసి IAS హ్యాకథాన్ 2021 గురించి, 17వది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గురించి, 18వది చైల్డ్ బెగ్గర్స్ గురించి, 19వది BVFCL బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి, 20వది అగ్రికల్చరల్ మెకనైజేషన్ గురించి, 21వది మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ స్కీమ్ గురించి, 22వది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2021 గురించి, 23వది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా గురించి, చివరిగా 24వది నేషనల్ ఆయుష్ మిషన్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ పల్సెస్ డే గురించి. మనము ఫిబ్రవరి 10వ తేదీని వరల్డ్ పల్సెస్ డేగా జరుపుకుంటాము. 2019వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది పల్సెస్ మీద అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయటం కోసం, అలాగే పల్సెస్ యొక్క యాక్సెస్ అనేది గ్లోబల్గా పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో వరల్డ్ పల్సెస్ డే అనేటటువంటి దాన్ని ఫిబ్రవరి 10వ తేదీన జరుపుకోవాలి, పల్సెస్ని గ్లోబల్ ఫుడ్గా గుర్తించాలి అన్నటువంటి ఉద్దేశంతో వరల్డ్ పల్సెస్ డేని రికగ్నైజ్ చేయటం జరిగింది. దీని కింద సబ్స్టాన్షియల్ ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి పల్సెస్ ఎంత ఇంపార్టెంటో, ఆ పల్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయటం కోసం, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం ఈ వరల్డ్ పల్సెస్ డేని మనం జరుపుకుంటాము. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది 2016వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్గా ప్రకటించడం జరిగింది. వరల్డ్ పల్సెస్ డే 2021 యొక్క థీమ్ వచ్చేసి లవ్ పల్సెస్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. పల్సెస్లో ప్రోటీన్ మరియు ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది, అలాగే గ్లూటెన్ ఫ్రీ, లో అలర్జెనిక్, అలాగే 100% వేగాన్ అంటే వెజిటేరియన్ ఫుడ్, అలాగే నాన్ GMOగా ఉంటాయి. కాబట్టి ఇవి మన ఫుడ్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్, వీటి రోల్ అనేది చాలా ఉంది, మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని అలాగే ఫైబర్ని ప్రోటీన్స్ని ఇది అందిస్తుంది అనేసి అవేర్నెస్ని కల్పించడం కోసం మనం ఈ వరల్డ్ పల్సెస్ డేని జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ గురించి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీని 2015 డిసెంబర్ 22వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఫిబ్రవరి 11వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డేగా జరుపుకోవాలి అనేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి, అలాగే MyGov అనేటటువంటి దాంతో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నింటితో కలిసి ఒక ఆన్లైన్ క్యాంపైన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆన్లైన్ క్యాంపైన్ని ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేటటువంటి దానికోసం ఒక ఆన్లైన్ క్యాంపైన్ని లాంచ్ చేసింది. దీని కింద ఉమెన్ ఎవరైతే STEM అంటాము, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనేసి, వీటికి సంబంధించి ఎవరైతే నేషన్ బిల్డింగ్కి వాళ్ళ యొక్క ఎక్సలెన్స్ని, ఉమెన్ కావచ్చు గర్ల్ కావచ్చు, వాళ్ళ ఎక్సలెన్స్ని చూపిస్తారో అలాంటి వాళ్ళని సెలబ్రేట్ చేయటం కోసం ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఫుల్ మరియు ఈక్వల్ యాక్సెస్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్టిసిపేట్ చేయటం కోసం ఉమెన్కి మరియు గర్ల్స్కి అందించే విధంగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ని జరుపుతూ ఉన్నారనమాట. మనము కనుక చూస్తే అన్ని రంగాల్లో, దాదాపు అన్ని రంగాల్లోనూ ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉన్నా కూడా ఒక్క రీసెర్చ్ రంగంలో చాలా తక్కువ మంది ఉమెన్ ఉన్నారనమాట. వీళ్ళని ప్రోత్సహించటం కోసమే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డేని జరుపుకుంటాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునానీ డే లేదా వరల్డ్ యునానీ డే అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ వరల్డ్ యునానీ డేని ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 11వ తేదీన జరుపుకుంటూ ఉంటాము. ఈ యునానీ డేని ఎందుకు జరుపుకుంటాము? యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ప్రివెంటివ్ మరియు క్యూరేటివ్ ఫిలాసఫీని వాడి హెల్త్ కేర్ డెలివరీ ఎలా చేస్తుంది అన్నటువంటి అవేర్నెస్ని అందరికీ స్ప్రెడ్ చేయటం కోసం మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీని వరల్డ్ యునానీ డేగా జరుపుకుంటాము. హకీమ్ అజ్మల్ ఖాన్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ మనం వరల్డ్ యునానీ డేని జరుపుకుంటామన్నమాట. ఈ హకీమ్ అజ్మల్ ఖాన్ అనే ఆయన ఎవరు? ఈయన ఒక ఇండియన్ యునానీ ఫిజిషియన్ అనమాట. యునానీ ఫిజిషియన్ మాత్రమే కాదు, గ్రేట్ స్కాలర్, అలాగే సోషల్ రిఫార్మర్, ఫ్రీడమ్ ఫైటర్ కూడా, యునానీ మెడిసినల్ ఎడ్యుకేషనలిస్ట్ అనమాట. ఈయన సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ఫౌండర్ కూడా అనమాట. అంతేకాకుండా జమాయా మిల్లియా ఇస్లామియా అనేటటువంటి దాని న్యూఢిల్లీలో ఏదైతే ఉందో దానికి వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఈ హకీమ్ అజ్మల్ ఖాన్. ఈయన యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఈ యునానీ డేని జరుపుకుంటాము. యునానీలో మనకి 4 హ్యూమర్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేంటి? దామ్ అంటే బ్లడ్ అనేసి, అలాగే బల్గమ్ అనేసి అంటే ఫ్లేగమ్ అంటాము. 3వది సాఫ్రా అంటే ఎల్లో బైల్ అనేసి అర్థం. 4వది సౌదా లేదా బ్లాక్ బైల్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇవి ఆయుర్వేదాలో ఉన్నటువంటి కఫ, వాత, పిత్త ఈ 3 దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్యారలల్గా అనమాట ఈ 4 దోషాలు కూడా. ఇందులో ఆ 4 హ్యూమర్స్ యొక్క క్వాంటిటీ మరియు క్వాలిటీని బట్టి హెల్త్ అలాగే బాడీలో డిసీజ్ ఎంతవరకు ఉంది అనేసి గుర్తించడం జరుగుతుంది. యునానీ సిస్టమ్ అనేది గ్రీస్లో మొదలైందనమాట. మన ఇండియాలో 11th సెంచరీలో అరబ్స్, పర్షియన్స్ మన దేశంలో యునానీని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. తర్వాత హకీమ్ అజ్మల్ ఖాన్ ఈయన ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో దీన్ని మళ్ళీ రివైవల్ చేయటం జరిగిందనమాట. ఈయన ఆయుర్వేదిక్ అండ్ యునానీ తిబ్బియా కాలేజ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అంతేకాకుండా హిందుస్థానీ దవాఖానా అనేటటువంటి ఒక ఫార్మసిటికల్ కంపెనీని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద ఆయుర్వేదిక్ మరియు యునానీ మెడిసిన్ని ఢిల్లీలో ఉత్పత్తి చేసేవాళ్ళు అనమాట. అలా హకీమ్ అజ్మల్ ఖాన్ ఈయన వల్ల మళ్ళీ ఇది రివైవల్ అయింది కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ మనం వరల్డ్ యునానీ డేని జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రీసెంట్గా పాష్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. పాష్ అంటే ఏంటి? స్కిల్ ట్రైనింగ్ అండ్ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్ అనేసి పిలుస్తామన్నమాట. ఇది 6 months ప్రాజెక్ట్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్ అనేటటువంటి దాంతో కొలాబరేట్ అయ్యి దాంతో పార్ట్నర్షిప్ తీసుకుని దీనిని లాంచ్ చేయటం జరిగింది. ఇది మొత్తం 6 month ప్రాజెక్ట్ అనమాట. దీనిని 3 స్టేట్స్లో ఉన్నటువంటి 15 డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఆ మూడు స్టేట్స్ వచ్చేసి రాజస్థాన్, హర్యానా, పంజాబ్. ఈ 3 స్టేట్స్లో మొత్తం 18 మంది ట్రైనీస్కి అలాగే 240 మంది ట్రైనింగ్ ప్రొఫెషనల్కి ట్రైన్ చేయటం కోసం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ హైడ్రోజన్ మిషన్ గురించి. నేషనల్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మన బడ్జెట్ 2021లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ఏమేమి యాక్టివిటీస్ తీసుకురాబోతున్నారు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, అలాగే నిషే అప్లికేషన్స్ అంటే ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ లాంటివన్నింటినీ తీసుకురావటం, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీని తీసుకురావటం, అలాగే ఒక ఫ్రేమ్వర్క్ని, స్టాండర్డ్స్ని మరియు రెగ్యులేషన్స్ని సెటప్ చేసి హైడ్రోజన్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయటం, అలాగే హైడ్రోజన్ జనరేషన్, గ్రీన్ పవర్ రిసోర్సెస్ వీటన్నింటినీ వాడటం, అలాగే ఇండియాని హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లోను ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలోను ఒక గ్లోబల్ హబ్గా తయారు చేయటం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది గ్రీన్ హైడ్రోజన్ని ఇండస్ట్రీస్లో అంటే ఫర్టిలైజర్ ఇండస్ట్రీలోను, స్టీల్ ఇండస్ట్రీలోను, అలాగే పెట్రోకెమికల్ ఇండస్ట్రీలోను పాసిబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో వాడటం కోసం సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసింది. హైడ్రోజన్ డిమాండ్ని జనరేట్ చేయటం కోసం ఇండియా అనేది చాలా చర్యలు చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2021 గురించి. దీనిని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నది ఒక ఫ్లాగ్షిప్ ఫెస్టివల్గా జరుపుతోంది. ఎప్పటి నుంచి? 2015వ సంవత్సరం నుంచి దీన్ని జరుపుతూ ఉన్నారు. ఇందులో మొత్తం 7 జోనల్ కల్చరల్ సెంటర్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. దీని కింద ఫోక్, ట్రైబల్ ఆర్ట్,
డాన్స్, మ్యూజిక్, కుషన్స్ అలాగే ఒక స్టేట్ కల్చర్ని మరొక స్టేట్స్లో షోకేస్ చేసేదానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడుతూ ఉంది. ఇప్పటికే 10 ఎడిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. వీటిని 2015 సంవత్సరం నుంచి వేరియస్ స్టేట్స్ మరియు సిటీస్లో ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెహ్రీ ఇలాగా చాలా సిటీస్లో కండక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇది 11వ ఎడిషన్ అనమాట. 11వ ఎడిషన్ ఆఫ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ అన్నది 14వ తేదీ నుంచి 16 ఫిబ్రవరి వరకు కూచ్ బిహార్, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కూచ్ బిహార్లోను, 22 నుంచి 24 ఫిబ్రవరి వరకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్లోను, అలాగే 27వ తేదీ నుంచి 28వ తేదీ ఫిబ్రవరి వరకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్లోను ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రాన్స్ఫార్మింగ్ స్కిల్లింగ్ త్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండర్ సంకల్ప్ అనేటటువంటి ఒక ఫంక్షన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. దాని గురించి సంకల్ప్ అంటే ఏంటి, స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ సంకల్ప్ అనేది వరల్డ్ బ్యాంక్ అసిస్ట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. దీని కింద డిస్ట్రిక్ట్ స్కిల్ అడ్మినిస్ట్రేషన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే ఈ ట్రైనర్ ఎకోసిస్టమ్ని ఫర్దర్గా బూస్ట్ చేయటం కోసం సంకల్ప్ ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అనేటటువంటి ఒక సిస్టమ్ని కూడా తీసుకురావటం జరిగింది. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దీనిని పీపీపీ మోడల్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద టెక్నికల్ అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ ఎకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేటటువంటి దాన్ని సంకల్ప్ కింద ఇవ్వటం జరిగిందనమాట. 2018లో తొలిసారిగా ఈ అవార్డులని డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అవార్డ్స్ని డిఎస్డిపి అవార్డ్స్ని మొదటిసారిగా 2018లో దీన్ని ఇన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ఎవరిస్తారు ఈ అవార్డ్స్ని? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది ఈ అవార్డ్స్ని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రీ మ్యాట్రిక్ అలాగే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్స్ గురించి. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నది లోక్సభలో ప్రీ మరియు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్స్లో ఏమేమి మాడిఫికేషన్స్ తీసుకొచ్చాము అనేసి చెప్పడం జరిగిందనమాట. ఆ కంటెక్స్లో మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటున్నాము. ఇందులో ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అనేసి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్, అలాగే ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్, అలాగే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ అనేసి తీసుకురావడం జరిగింది. దీని కింద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ అనేది 2 లక్షల నుంచి 2.5 లక్షలుగా 2018లో ఇంక్రీజ్ చేయటం జరిగిందనమాట. అలాగే మెయింటెనెన్స్ అలవెన్సెస్ రేట్స్ని కూడా ఇంక్రీజ్ చేశాము అనేసి చెప్తూ ఉన్నారు. దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ అనేది 60:40గా ఉంటుంది. 60 అనేది సెంటర్ భరిస్తుంది, 40 అనేది స్టేట్స్ భరిస్తుంది. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే ఎస్సీస్కి సంబంధించి ఓబీసీస్కి సంబంధించి 90:10గా ఉంటుందన్నమాట. అంటే సెంటర్ అనేది 90%, స్టేట్ అనేది 10% అలొకేషన్ అనేది చేయటం జరుగుతుంది. సేమ్ ఈ ప్రీ మ్యాట్రిక్లోను పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఎస్సీస్కి సంబంధించి ఓబీసీస్కి సంబంధించి అందరికీ కూడా ఈ రేషియో అనేది ఇలాగే ఉంటుందన్నమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 90:10 అనేసి, అలాగే నార్మల్ స్టేట్స్లో అయితే 60:40గా ఈ రేషియో అనేది ఉంటుంది. ఈ స్కాలర్షిప్స్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే మెయింటెనెన్స్ అలవెన్సెస్ యొక్క రేట్స్ని కూడా ఇంక్రీజ్ చేశాము అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ రేడియో డే గురించి. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీని వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటూ ఉంటాము. రేడియో మాధ్యమం యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం కోసం ఈ వరల్డ్ రేడియో డేని జరుపుతూ ఉంటామన్నమాట. 2010వ సంవత్సరంలో సెప్టెంబర్ 20వ తేదీన స్పెయిన్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి స్పానిష్ రేడియో అకాడమీ అనేది ప్రపంచ రేడియో దినోత్సవం ప్రకటన అనేది ఎజెండాలో చేర్చాలి అనేసి ఒక అభ్యర్థనను పంపింది. తర్వాత 2011వ సంవత్సరంలో 2011 సెప్టెంబర్ 29వ తేదీన యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేది తన తాత్కాలిక ఎజెండాలో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించేటటువంటి అంశాన్ని చేర్చడం జరిగిందనమాట.
1946వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఐక్యరాజ్య సమితి రేడియో ప్రారంభించింది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ దినోత్సవం జరుపుకునేలాగా జనరల్ కాన్ఫరెన్స్ అనేది 36వ సెషన్లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలి అనేసి ఆ బోర్డు యునెస్కోకి సిఫారసు చేయటం జరిగింది. అందులో భాగంగా 2019 నవంబర్లో యునెస్కోలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాయి. రేడియో మాధ్యమం యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం కోసం మనం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇక్కడ చూడండి, వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఫాదర్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎవరు? జగదీష్ చంద్రబోస్, ఆచార్య జగదీష్ చంద్రబోస్. ఈయనని మనం ఫాదర్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మాన్సూన్ మిషన్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అన్నది రాజ్యసభకి నేషనల్ మాన్సూన్ మిషన్ గురించి ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నేషనల్ మాన్సూన్ మిషన్ని 2012లో లాంచ్ చేయటం జరిగిందనమాట. దీని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ వెదర్ మరియు క్లైమేట్ ప్రొడక్షన్ మోడల్స్ని తీసుకురావటం జరిగింది. అవి ఇప్పుడు ఆపరేషనల్గా ఉన్నాయి అనేసి చెప్తూ ఉన్నారు. ఈ మోడల్స్లో మొత్తం 3 మోడల్స్ అనేవి ఉన్నాయి. అవి షార్ట్ రేంజ్ నుంచి మీడియం రేంజ్ వరకు ఒకటి, అంటే 1 to 10 days వరకు పనిచేసేటటువంటిది ఒకటి. ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే 10 days నుంచి 30 days వరకు ఒకటి. అలాగే సీజనల్ రేంజ్ మోడల్ ఒకటి, అంటే 1 season వరకు ఇది పనిచేస్తుంది అనమాట. ఇలా మొత్తం 3 మోడల్స్ని తీసుకొచ్చాము అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నది లాస్ట్ 3 yearsలోనే గ్లోబల్ ఎన్సెంబుల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని కమిషన్ చేయటం జరిగిందనమాట. GEFS అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది షార్ట్ టర్మ్ మరియు మీడియం రేంజ్ ప్రొడక్షన్కి, అది కూడా 12 kilometers లోపు మీడియం రేంజ్ ప్రొడక్షన్ కోసం దీనిని తీసుకురావటం జరిగింది. అలాగే సీజనల్ ప్రిడిక్షన్ కోసం కొన్ని అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ని సెటప్ చేయటం, అలాగే ఎక్స్టెండెడ్ రేంజ్ ప్రొడక్షన్, అలాగే హై రిజల్యూషన్ షార్ట్ రేంజ్ ప్రొడక్షన్, ఇలాంటి వాటన్నింటినీ లాస్ట్ 3 yearsలో నేషనల్ మాన్సూన్ మిషన్ కింద సెటప్ చేయటం జరిగింది. అడ్వాన్స్డ్ డేటా అసిమ్యులేషన్ సిస్టమ్ని ఉపయోగించి హై క్వాలిటీ డేటాని, అంటే ఈ 3 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ ప్రొడక్షన్కి సంబంధించి హై క్వాలిటీ డేటాని మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అనేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది రాజ్యసభలో చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి థీమ్ కింద మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అన్నది ముషాయిరా అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. దీని కింద మన కంట్రీలో ఉన్నటువంటి రినౌండ్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోటికి వచ్చి ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఈ సంవత్సరం దీనిని ఫిబ్రవరి 20వ తేదీన కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ముషాయిరాలో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మజాహియా ముషాయిరా అనేసి, రెండవది తరాహీ ముషాయిరా అనేసి. మజాహియా ముషాయిరా అనేది హ్యూమరస్గా ఉంటుందన్నమాట. ఈ మజాహియా ముషాయిరాలో కొంతమంది పోయెట్స్ డీపర్ మీనింగ్తో క్రిటిసైజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదే తరాహీ ముషాయిరాకు వచ్చేసరికి ఇది కాంపిటేటివ్ ఫామ్లో ఉంటుంది. ఇందులో ఒక మిశ్రా అనేటటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. పోయెట్స్ ఈ మిశ్రాని, అలాగే బెహార్ అనేది ఒక రిథమిక్ మీటర్ అనమాట. మిశ్రాలోనే ఇది ఒక రిథమిక్ మీటర్, బెహార్ అంటాం. ఈ మిశ్రాని అలాగే బెహార్ని, ఈ రెండింటిని కలిపి గజాల్స్ని కంపోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది తరాహీ ముషాయిరా గురించి. ముషాయిరా అనేది ఒక పోయెటిక్ సింపోజియం, అంటే చర్చ లాంటిది అనేసి మనం చెప్పచ్చు అనమాట. ఇందులో పోయెట్స్ గ్యాదర్ అవ్వటం, వాళ్ళు ఎంజాయ్ చేసుకోవటం, క్రిటిసైజ్ చేయటం, అల్టిమేట్గా వాళ్ళ యొక్క రిసైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రిషియేట్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది పాకిస్తాన్లోను, నార్త్ ఇండియాలోను, అలాగే డెక్కన్ ట్రాప్లో ఉన్నటువంటి హైదరాబాదీ ముస్లిమ్స్ కూడా ఈ ముషాయిరాని జరుపుకుంటూ ఉంటారు. ఉర్దూ ముషారియా దాని యొక్క ఫైనల్ స్టేజ్ని 18th centuryలోనే చేరుకోవటం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరైతే బహదూర్ షా జఫార్ ఉన్నారో ఆయన కూడా ఈ ముషారియాని పాపులరైజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన స్వదేశీ సోషల్ మీడియా యాప్ అయినటువంటి కూ అనేటటువంటి యాప్ గురించి అనమాట. ఇటీవల ట్విట్టర్తో మనకు వచ్చినటువంటి విభేదాల కారణంగా ట్విట్టర్ బదులుగా ఈ కూ అనేటటువంటి మన స్వదేశీ సోషల్ మీడియా యాప్ని వాడాలి అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఆత్మనిర్భర్ అవార్డ్ విన్నింగ్ యాప్ వచ్చేసి ఈ కూ అనేటటువంటి యాప్ అనమాట. దీని గురించి ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ గురించి. ఈ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది తీసుకురావటం జరిగింది. దీని కింద అకాడమిక్ ఎక్స్పర్టైజ్ని అలాగే టెక్నికల్ కాంపిటెన్సీని పెంచడం కోసం, స్కిల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం ఈ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ని తీసుకురావటం కోసం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనే వాటిని కూడా తీసుకొస్తారు. వాటిని డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ అనేసి ఉంటాయన్నమాట. అవి వీటిలో స్కిల్ ఎకోసిస్టమ్ని పెంచడం కోసం ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ అనేవి వర్క్ చేస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది ఇప్పటికీ 69 డిస్ట్రిక్ట్స్లో పైలట్ బేసిస్లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ 69 డిస్ట్రిక్ట్స్లో 69 ఫెలోస్ని గుర్తించడం జరిగింది. పైలట్ బేసిస్లో ఇది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మిగిలిన మన కంట్రీలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ని ఎక్స్పాండ్ చేసేలాగా ఇప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి అర్హతలేంటి, ఈ ఆపర్చునిటీ ఎలాంటిది అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైగ్రెంట్ లేబర్ గురించి. నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఇది మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక సబ్ గ్రూప్ని ఏర్పాటు చేయటం జరిగింది. మైగ్రెంట్ లేబర్ యొక్క వెల్ఫేర్ కోసం ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ అనేది 1979లో తీసుకురావటం జరిగింది. దీనిని 2020లో ఏవైతే లేబర్ చట్టాలు ఉన్నాయో వాటిని మొత్తం కుదించి 4 చట్టాల కిందకి తీసుకురావటం జరిగిందనమాట. అలా ఈ చట్టాన్ని ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 కిందకి తీసుకురావటం జరిగింది. దీన్నే షార్ట్కట్లో మనం OSH కోడ్ అనేసి కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. దీని కింద ఈ మైగ్రెంట్ లేబర్స్కి డీసెంట్ వర్క్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయటం, మినిమం వేజెస్ వచ్చేలాగా చూడటం, అలాగే గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజంని తీసుకురావటం, అబ్యూస్, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వటం, అలాగే స్కిల్ని మరియు సోషల్ సెక్యూరిటీస్ ఎన్హాన్స్మెంట్ చేయటం, అది అన్ని కేటగిరీస్లో ఆర్గనైజ్డ్ అలాగే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అలాగే మైగ్రెంట్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటం ఈ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలా మైగ్రెంట్ వర్కర్ కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే తీసుకురావటం జరిగిందో దీని యొక్క సబ్ గ్రూప్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు అనేసి చెప్పటం జరిగింది కదా, సబ్ గ్రూప్ అనేసి. ఈ సబ్ గ్రూప్లో వేరియస్ మినిస్ట్రీస్ నుంచి మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, NGOs, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అలాగే వేరియస్ మినిస్ట్రీస్ నుంచి కొంతమంది మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఈ సబ్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చి మైగ్రెంట్ లేబర్స్కి సంబంధించి, మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి అనేసి ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళలో మన ప్రధాని నరేంద్ర మోదీ కొన్నింటికి ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగిందనమాట. వీటికి సంబంధించి ఇక్కడ చూడండి, ప్రొపలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని నేషన్కి అంకితం చేయటం జరిగింది. అలాగే రోరో వెజల్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. వీటిని కొచ్చిన్లో ఉన్నటువంటి విల్లింగ్డన్ ఐలాండ్స్లో ఈ రోరో వెజల్స్ని జాతికి అంకితం చేయటం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ క్రూయిజ్ టర్మినల్ అయినటువంటి సాగరిక అనేటటువంటి దాన్ని కొచ్చిన్ పోర్టల్లో ఇనాగరేట్ చేయటం జరిగింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఉన్నటువంటి మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది ఓన్లీ ఇండియన్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఈ షిప్ యార్డ్లో పనిచేసేటటువంటిది. అలాగే కొచ్చిన్ పోర్ట్లో ఉన్నటువంటి సౌత్ కోల్ బెర్త్ యొక్క రీకన్స్ట్రక్షన్కి ఫౌండేషన్ స్టోన్ని వేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IAS హ్యాకథాన్ లేదా ఇండియా ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. దీని కింద టాలెంటెడ్ ఇన్నోవేటివ్ స్టూడెంట్స్ని మరియు స్టార్టప్స్ని తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఆస్ట్రేలియా అలాగే ఇండియా ఇవి రెండూ కూడా కామన్ నేషనల్ ఇష్యూస్ని, ఇన్నోవేటివ్ టెక్నాలజీ సొల్యూషన్స్ని యూజ్ చేసి వాటిని అడ్రస్ చేసే విధంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అలాగే ఆస్ట్రేలియాస్ నేషనల్ సైన్స్ ఏజెన్సీ అయినటువంటి CSIRO ఇవి రెండూ కలిసి ఇండియా ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, సైన్స్, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ అలాగే మన ఇండియాకి సంబంధించి ఎయిమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినటువంటి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నెట్వర్క్ అలాగే వేరియస్ డొమైన్ ఎక్స్పర్ట్స్ కూడా దీనికి సపోర్ట్ చేయటం జరిగింది. ఇది సర్క్యులర్ ఎకానమీ మోడల్ అనమాట. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి IAS హ్యాకథాన్ ఏదైతే ఉందో ఇది సర్క్యులర్ ఎకానమీ మోడల్. దీని కింద ఏంటి, వేస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా రీయూజ్,
రీసైక్లింగ్, అలాగే రెస్పాన్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నింటి ద్వారా కొత్త ఇండస్ట్రీస్ని డెవలప్ చేసి జాబ్స్ని ప్రొడ్యూస్ చేయటం, ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, న్యాచురల్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవటం, వీటన్నింటి కోసం ఈ సర్క్యులర్ ఎకానమీ మోడల్ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ హ్యాకథాన్లో మొత్తం 4 కీ థీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవొచ్చేసి 1 ఇన్నోవేషన్ ఇన్ ప్యాకేజింగ్, అంటే ప్యాకేజింగ్ వేస్ట్ని తగ్గించేలాగా ఇన్నోవేషన్ తీసుకురావటం. 2వది వేస్ట్ని తగ్గించేలాగా ఫుడ్ సప్లై చైన్లో ఇన్నోవేషన్ తీసుకురావటం. ప్లాస్టిక్ వేస్ట్ రిడక్షన్ కోసం ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం, అలాగే క్రిటికల్ ఎనర్జీ మెటల్స్ని, ఈ వేస్ట్ని రీసైకిల్ చేయటం. ఇవి 4 కూడా కీ థీమ్స్గా ఈ ఇండియా ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్ 2021ని తీసుకురావటం జరిగింది. లీనియర్ ఎకానమీ అంటే ఎలా ఉంటుంది? లీనియర్ ఎకానమీ అంటే రా మెటీరియల్స్ ఉంటాయి, రా మెటీరియల్స్ నుంచి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ప్రొడక్షన్ నుంచి యూజ్ చేస్తాము, యూజ్ చేసింది నాన్ రీసైక్లబుల్ వేస్ట్గా మిగిలిపోతుంది. అదే రీయూజ్ ఎకానమీకి వచ్చేసరికి రా మెటీరియల్స్ని ప్రొడక్షన్కి వాడతాము, ప్రొడ్యూస్ చేసిన తర్వాత యూజ్ చేస్తాము, యూజ్ చేసిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. కొన్ని యూజ్ చేసినవేమో నాన్ రీసైక్లబుల్ వేస్ట్ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సర్క్యులర్ ఎకానమీలో ఎలాగా రా మెటీరియల్స్ని ప్రొడక్షన్ నుంచి యూజ్ నుంచి మళ్ళీ రీసైక్లింగ్ చేసి రా మెటీరియల్స్ని రీసైక్లింగ్ చేసిన మెటీరియల్స్ని రెండో తిరిగి ప్రొడ్యూస్ చేస్తారు. దీన్ని మనం సర్క్యులర్ ఎకానమీ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గురించి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అన్నది పార్లమెంట్లో రీసెంట్గా మన యొక్క ట్రెడిషనల్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయటం మరియు ప్రిజర్వ్ చేయటం కోసం ఏమేం మెజర్స్ తీసుకుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అన్నది మన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క ప్రమోషన్ కోసం ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది ఎక్స్క్లూజివ్గా. అదే స్కీమ్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ హెరిటేజ్ అండ్ డైవర్స్ కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది తీసుకురావటం జరిగింది అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇండియా అన్నది 13 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్ని యునెస్కో అనేది గుర్తించటం జరిగింది. ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ICH అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. దీని వైపుగా ఇన్వెంట్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది నేషనల్ లిస్ట్ ఫర్ ICH అనేటటువంటి ఒక వెబ్సైట్ని కూడా తీసుకురావటం జరిగిందనమాట. నేషనల్ లిస్ట్ ఫర్ ICH అనేటువంటి దాన్ని ఇండియాలో తీసుకురావటం జరిగింది. ఎప్పుడు? 2020 ఏప్రిల్లో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండియా అనేది మన ఇండియన్ కల్చరల్ యొక్క ఇంటాంజిబుల్ హెరిటేజ్ యొక్క డైవర్సిటీని రికగ్నైజ్ చేసే విధంగా ఇది ఒక అటెంప్ట్ అనేసి చెప్పటం జరిగిందనమాట. అయితే యునెస్కో 2003 సంవత్సరంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని సేఫ్ గార్డ్ చేస్తూ కొన్ని డొమైన్స్ని, ఒక 5 బ్రాడ్ డొమైన్స్ని తీసుకురావటం జరిగిందనమాట. ఆ బ్రాడ్ డొమైన్స్ ఏంటి? మొత్తం 5 డొమైన్స్ 2003లో ఈ కన్వెన్షన్ని తీసుకొచ్చిందనమాట. దీని కింద ఏంటి? 5 డొమైన్స్గా వీటిని విభజించడం జరిగింది. 1 ఓరల్ ట్రెడిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో లాంగ్వేజ్ని కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వెహికల్గా గుర్తించటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇది 2వ డొమైన్ అనమాట. 3వది సోషల్ ప్రాక్టీసెస్, రిచువల్స్ అండ్ ఫెస్టివ్ ఈవెంట్స్. 4వది నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ కన్సర్నింగ్ నేచర్ అండ్ ద యూనివర్స్. 5వది ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్. ఈ 5 బ్రాడ్ డొమైన్స్గా యునెస్కో అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని సేఫ్ గార్డ్ చేయటం కోసం 2003లో ఈ క్లాసిఫికేషన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైల్డ్ బెగ్గర్స్ గురించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లోక్సభలో మాట్లాడుతూ చైల్డ్ బెగ్గర్స్ గురించి ఏమేం స్టెప్స్ తీసుకున్నాము అనేసి చెప్పడం జరిగిందనమాట. వాటిలో 1వది వచ్చేసి ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్ 2015 గురించి. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 2 క్లాజ్ 14 క్లాజ్ 2 ఇది ఏదైతే ఉందో ఇది చైల్డ్ ఎవరైతే కేర్ మరియు ప్రొటెక్షన్ కోసం అవసరమై ఉంటుందో, ఎవరైతే బెగ్గింగ్ చేస్తూ కనపడతారో అలాంటి వాళ్ళ కోసం ఈ సెక్షన్ అనేది ఉంది. అలాగే సెక్షన్ 76 ఏదైతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉందో దీని కింద ఒక చైల్డ్ని బెగ్గింగ్ పర్పస్ కోసం ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి అది పనిషబుల్, ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది అప్ టు 5 years వరకు, అలాగే అప్ టు 1 lakh rupees వరకు ఫైన్ అనేది ఉంటుంది అనేసి సెక్షన్ 76 కింద ఉందన్నమాట. అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అండర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS స్కీమ్ కింద చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ని అందించడం, వీటిని కూడా మేము తీసుకొచ్చాము అనేసి చెప్తూ ఉన్నారు. దీని కింద ఇన్స్టిట్యూషనల్ కేర్ని తీసుకుంటున్నాము.
వీటి కోసం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పుతూ ఉన్నాము. ఒక రిహాబిలిటేటివ్ మెజర్గా వీటిని తీసుకురావటం జరిగింది. అలాగే 24/7 ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఒక హెల్ప్ లైన్ సర్వీస్ని కూడా తీసుకురావటం జరిగింది. 1098 అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఇండియాలో ఏ ప్రాంతం నుంచైనా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నది ఒక పైలట్ ప్రాజెక్ట్ని 10 సిటీస్లో చేపట్టడం జరిగిందనమాట. దాని కింద కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్. దీని కింద చిల్డ్రన్ ఎవరైతే బెగ్గింగ్లో పాల్గొంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ని అందించటం లాంటివి చేయటం జరుగుతుంది. వీటన్నింటినీ మేము చైల్డ్ బెగ్గర్స్ని తగ్గించటం కోసం, నివారించటం కోసం మరియు వాళ్ళ క్షేమం కోసం తీసుకొచ్చాము అనేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లోక్సభలో చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటాము, CCEA అన్నది ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి 100 కోట్ల రూపాయలని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇవ్వటానికి ఒప్పుకుందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్లో యూరియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్స్కి సంబంధించి మొత్తం 100 crore రూపీస్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా అందించడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అన్నది ఒక ప్రపోజల్ని పెట్టడం జరిగింది. దానికి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నది అప్రూవల్ ఇవ్వటం జరిగిందనమాట. దానికి సంబంధించి మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనమాట. ఫార్మ్ మెకనైజేషన్ని ప్రమోట్ చేయటం కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి చెప్పటం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించి ఎఫిషియన్సీని మరియు ఎఫెక్టివిటీని పెంచడం కోసం అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనేది క్రూషియల్ అనేసి మనం చెప్తాము. అంతేకాకుండా డ్రెడ్జరీ ఏదైతే ఫార్మ్ ఆపరేషన్స్ వల్ల వచ్చినటువంటి డ్రెడ్జరీ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, అలాగే క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచడానికి కూడా ఈ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనేది పనికొస్తుంది. అయితే దీనికోసం ఒక స్పెషల్ డెడికేటెడ్ స్కీమ్ని 2014-15లో తీసుకురావటం జరిగింది. అదే సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనేటటువంటి స్కీమ్ అనమాట. దీని కింద ఏం చేస్తారు, ఫార్మ్ మిషన్స్ని స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్కి అఫోర్డబుల్ మరియు యాక్సెసిబుల్గా ఉండేలాగా చూడటం, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం, హైటెక్ హబ్స్ని క్రియేట్ చేయటం, అలాగే ఫార్మ్ మిషనరీ బ్యాంక్స్లో ఫార్మ్ ఎక్విప్మెంట్ని, హై వాల్యూ ఫార్మ్ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ చేస్తారనమాట. అంతేకాకుండా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ని సబ్సిడైజ్డ్ చేసి ఇండివిజువల్ ఫార్మర్కి మిషన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం లాంటి యాక్టివిటీస్ని కూడా చేపట్టడం జరుగుతుంది. 2021-22 బడ్జెట్లో ఈ ఫార్మ్ మెకనైజేషన్ కోసమే మొత్తం 1050 కోట్ల రూపాయలని అలొకేట్ చేశాము అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనేటటువంటి స్కీమ్ గురించి అనమాట. ఈ స్కీమ్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015వ సంవత్సరంలో నార్త్ ఈస్టర్న్ రీజియన్లో కమర్షియల్ ఆర్గానిక్ ఫామ్ని డెవలప్ చేయటం కోసం ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట 2015వ సంవత్సరంలో. దాన్నే ఇప్పుడు ఈ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ స్కీమ్గా మార్చడం జరిగింది. ఈ స్కీమ్ మొదట 134 కోట్ల రూపాయల యావరేజ్ యాన్యువల్ అలొకేషన్తో స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ 5 ఇయర్స్లో మొత్తం 74,880 హెక్టార్ల ఏరియాని కవర్ చేయటం జరిగిందనమాట. ఈ ఇంపాక్ట్ అలొకేషన్ని ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. దాంతో ఇంకొక లక్ష హెక్టార్ల ఏరియాని కవర్ చేయాలి అడిషనల్గా. అలాగే 200 కొత్త ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటాము, FPOs అనేసి. ఈ FPOస్ని 3 సంవత్సరాల పీరియడ్లో కొత్తగా 200 కొత్త FPOస్ని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో 200 కోట్ల రూపాయలకి అలొకేషన్ అనేది పెంచడం జరిగింది. ఈ స్కీమ్ కింద ట్రెడిషనల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రో చేయటం, వాటి యొక్క వాల్యూ యాడ్ చేయటం, వాల్యూ యాడింగ్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇవన్నీ చేయటం మాత్రమే కాకుండా హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంట్రాక్ట్ ఫార్మింగ్ మోడల్స్ కింద వాటిని తీసుకురావాలి అన్నటువంటి ఎయిమ్తో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. దీని కింద ఫార్మర్ క్లస్టర్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్గా, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్గా మారి అక్కడ కొత్త ఆర్గానిక్ అగ్రి ఎంటర్ప్రైజెస్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. ఇందులో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీన దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, అవి ఏవి అనేసి చదువుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని ఎస్డిజీస్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. వీటిని ఒక ఆర్డర్లో అంటే ఫస్ట్ తేదీ, సెకండ్ తేదీ ఇలాగా ఎస్డిజీ 1, ఎస్డిజీ 2 అనేసి ఎస్డిజీ 17 వరకు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎస్డిజీ 1 అనేది నో పావర్టీని ఎలిమినేట్ చేయటం అనమాట. ఎస్డిజీ 2 వచ్చేసి జీరో హంగర్, థర్డ్ వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫోర్త్ది వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ది వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ, సిక్స్త్ది వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, సెవెంత్ది వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎయిత్ది వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, నైన్త్ వచ్చేసి ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10th వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11th వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12th వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13th వచ్చేసి క్లైమేట్ యాక్షన్, 14th వచ్చేసి లైఫ్ బిలో వాటర్, 15th వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్, 16th వచ్చేసి పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, 17th వచ్చేసి పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. ఇవి 17 ఎస్డిజీస్ అనమాట. వీటిని మనం గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా. దీని గురించి లోక్సభలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. ఏమేమి తీసుకొచ్చామో దీని కింద అనేసి. 10th ప్లాన్ పీరియడ్ ఉన్నప్పుడు, 10th ప్లాన్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2002 నుంచి 2007 వరకు ఉన్నటువంటి 10th ప్లాన్ పీరియడ్లో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి పాట్నాలో ఉన్నటువంటి ఐసిఏఆర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఫర్ ఈస్టర్న్ రీజియన్ అన్నటువంటి దాని కింద మర్జ్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఇది బీహార్లో ఉన్నటువంటి దర్భంగా అన్నటువంటి ప్లేస్లో ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా అనేటటువంటిది ఉండేదన్నమాట. అప్పట్లో 9th 5-year ప్లాన్ పీరియడ్ ఎప్పటి ఉందండి? 9th 5-year ప్లాన్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1997 నుంచి 2002 వరకు ఉండేది. ఈ 9th 5-year ప్లాన్లో ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా అన్నటువంటి దాన్ని బీహార్లో ఉన్నటువంటి దర్భంగా అన్నటువంటి ప్లేస్లో దీన్ని శాంక్షన్ చేయటం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది అప్పట్లో ఈ కొత్త స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. దీని కింద మఖానా క్రాప్కి సంబంధించి కన్జర్వేషన్, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం ఈ ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ని దర్భంగాలో శాంక్షన్ చేశారు. దాన్ని తర్వాత 10th ప్లాన్ పీరియడ్లో ఐసిఏఆర్ పాట్నాలో ఉన్నటువంటి ఐసిఏఆర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఫర్ ఈస్టర్న్ రీజియన్లో మర్జ్ చేయటం జరిగింది. మన ఇండియాలో ఈ దర్భంగా అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో బీహార్లో, ఇది మఖానా ప్రొడ్యూసింగ్ రీజియన్, మేజర్ మఖానా ప్రొడ్యూసింగ్ రీజియన్ అనమాట మన కంట్రీలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఆయుష్ మిషన్ గురించి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నది నేషనల్ ఆయుష్ మిషన్ని స్టేట్స్ మరియు యూటీలో ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడానికి మరియు డెవలప్ చేయడం కోసం ఈ నేషనల్ ఆయుష్ మిషన్ అనేటటువంటి ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. దీని కింద ఆయుష్లో ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. వీటన్నింటి కలయికే ఆయుష్ అనమాట. ఈ నేషనల్ ఆయుష్ మిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోంది. దీని కింద ఆయుష్ ఫెసిలిటీస్ని అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లోనూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనూ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ వాటిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆయుష్ హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీస్ని కూడా తీసుకురావాలి, వాటిని అప్గ్రేడ్ చేయాలి. అలాగే ఆయుష్ హాస్పిటల్లో 50 బెడ్లు ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ని కూడా సెటప్ చేయాలి. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ ఆయుష్ని అప్గ్రేడ్ చేయాలి అన్నటువంటి ఇలాంటివన్నీ దీని కింద కొన్ని ఉన్నాయన్నమాట. స్టేట్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో ఆయుష్ మరియు ఆయుష్ డ్రగ్స్కి సంబంధించి స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ స్ట్రెంథనింగ్ అనేది చేయాలి. ఇలా ఆయుష్ సిస్టమ్స్ని ప్రమోట్ చేయటం కోసం ఈ మిషన్ అనేది చాలా ప్రొవిజన్స్ని తీసుకురావటం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.